అమెరికా చికాగోలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థిని మృతి చెందింది. దుండిగల్ పిఎస్ పరిధి గండిమైసమ్మ ప్రాంతానికి చెందిన శ్రీనురావు పెద్ద కూతురు శ్రీజ వర్మ ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లింది. శ్రీజ నిన్న రాత్రి భోజనం చేసేందుకు నడుచుకుంటూ రెస్టారెంట్ కి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్ శ్రీజను ఢీకొట్టింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ యువతి చనిపోయింది. చికాగో హాస్పిటల్ కి చెందిన డాక్టర్లు శ్రీజ పేరెంట్స్ కి కాల్ చేసి ఆమె మృతి విషయాన్ని వివరించారు. శ్రీజ మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. Under CPR, she had received 20 minutes of CPR. There were no signs of life, so we deemed it inappropriate to proceed with any further procedures, as they were deemed to be futile at that point in time. She was, per the reports from the EMS who brought her in, she was struck by a vehicle. I'm not sure if it was a car or a truck. All that we know is that she was struck by a vehicle and she was found down. Okay. It got any major injuries like which happened to the body? Nothing that we can see on the outside. ఇప్పుడు అపాక్సీ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తున్నారు. మొత్తం ఫుల్ స్కాన్ చేసి ఇస్తారు ఎలా చనిపోయింది, దేని వల్ల చనిపోయింది అనేసి. అసలు కాదు, బయట మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ ఇంజరీస్ ఏం లేవంట కదా, ఓన్లీ అది నెత్తికే తగిలిందంట కదా డైరెక్ట్. అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు అన్న, తలకు దాకిందో లేకపోతే బ్యాక్ బోన్ కి దాకిందో. ఓకే, ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంట కదా. అదే హార్ట్ ఆగిపోయిందంట పంపింగ్. వాళ్ళు అక్కడ వరకు ట్రై చేశారు చేద్దామని, కానీ అక్కడ అయిపోయిందంట. ఏం గుద్దిందో ఏం తెలీదా బ్రో? అంటే చూసిన వాళ్ళు ట్రక్ గుద్దింది అంటున్నారు. ఒకతే ఉందా? బిన్ను ఒకతే ఉందా? డీసీఎం టైప్ కార్లో ఒకతే ఉందా? ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు కలిసి తినడానికి వెళ్ళారు. ఆమె రాలేదేమో అక్కడికి కార్ దగ్గరికి. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆయన